'ఫియర్' 1 అవర్ 52 మినిట్స్ రన్ టైమ్‌తో ప్రెజెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. కానీ మన లొకేషన్‌లో లేదు. ఈ సినిమాని ఎప్పుడో 2 మంత్స్ బ్యాక్ ప్రీమియర్ వేసినప్పుడే చూసా. మన రివ్యూ వలన థియేట్రికల్ బిజినెస్ వీళ్ళకేమైనా ఇంపాక్ట్ అవుద్దేమో అని ఆగా. ఇక ఇప్పుడు రివ్యూ ఇస్తున్నా. సినిమా చూసాక నాకైతే క్లైమాక్స్‌లో ఉండే ఒక్క యూనిక్ పాయింట్‌ని చెప్పడానికి అల్ట్రా బోరింగ్, స్లో అండ్ డల్ నరేషన్‌తో లాస్ట్ వరకు లాగారండి. అది కూడా ఇదే అది అని పేరు చెప్పలేకపోయినా ఇలాంటిదేదో ఉంటుంది అని ముందే గెస్ చేసేసాను నేనైతే. అటెంప్ట్ బావుంది కానీ 'ఫియర్' సినిమా మాత్రం 'నో ఫియర్' అనేలా అస్సలు నచ్చలేదు గైస్ మూవీ. ఇలాంటి సిమిలర్ మూవీస్‌ని ఇంతకు ముందు కూడా చాలా చూసా నేను. అంటే ఇటువంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్‌ని. ఫర్ ఎగ్జాంపుల్ 'మద'. వేదిక గారి పెర్ఫార్మన్స్ బావుంది. బట్ ఆమె తప్ప ఎన్నెన్నో క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ ఇంకా మరే క్యారెక్టర్ ఇంక్లూడింగ్ పాపం హీరోకి కూడా స్కోప్ లేదు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే తన బాయ్ ఫ్రెండ్ మిస్ అయ్యాడంటూ ఒక స్టోరీ వస్తుంది. తన చైల్డ్‌హుడ్‌ని చూపిస్తూ మరొక స్టోరీ. మెంటల్ అసైలంలో ఉన్నట్టు చూపిస్తూ మరొక స్టోరీ. బాయ్ ఫ్రెండ్‌తో ఫ్లాష్ బ్యాక్‌ని చూపిస్తూ మరొక స్టోరీ. అసలు ఈ టైమ్ లైన్స్ అన్నిటికి కనెక్షన్స్ ఏంటి? అసలు అసైలంలో ఎందుకుంది? బాయ్ ఫ్రెండ్ మిస్ అవ్వడం ఏంటి? వీటికి సంబంధం ఏంటో తెలియాలంటే ఇక సినిమా చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్. టైటిల్, కార్ మూవ్‌మెంట్‌తో రావడం, అక్కడి వరకు మంచిగా స్టార్ట్ అవ్వడం. క్లైమాక్స్‌లో చెప్పాలనుకున్న పాయింట్, హీరోయిన్ వేదిక గారి పెర్ఫార్మన్స్ అండ్ ఇటువంటి ఒక పాయింట్‌ని మళ్ళీ ఎక్స్‌ప్లోర్ చేద్దామనే ఆలోచన. ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్. స్టోరీ లైన్ చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించుంటుంది కదా మీకు. కానీ సినిమా మాత్రం అస్సలు ఎంగేజింగ్‌గా లేకపోగా మధ్యలోకొచ్చేసరికి సినిమా 1 అవర్ 52 మినిట్సా? లేదా 3, 4 అవర్సా అనే ఫీలింగొచ్చింది. డెడ్ స్లోకే డెడ్ స్లో. దీనికి తోడు ఆ కలర్ ప్యాలెట్ ఏంటో అసలు ఎక్కువ సార్లు చూపించేదే హౌస్‌నే. అక్కడ ఇన్‌ఫాక్ట్ ఫ్రేమ్స్ కూడా బావుంటాయి. కానీ ఆ కలర్ కరెక్షన్, ఫిల్టర్ అది కూడా ఒక ఫుల్ ప్లెడ్జెడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్‌ని ఇవ్వలేదు. మెయిన్‌గా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా లోగా అనిపించాయి. అసలు 'ఫియర్' అనే టైటిల్ చూసి ఎవరైనా దెయ్యం సినిమా అనుకుంటారు. పోనీ ట్రైలర్ చూస్తే సరే హారర్ గాదు, సైకలాజికల్ థ్రిల్లర్ ఏమో అనుకుంటారు. మరి అలాంటప్పుడు థ్రిల్ చేసే సైకలాజికల్ ఎలిమెంట్స్ అయినా ఉండాలి కదా! అయి లేవు. చైల్డ్ ఆర్టిస్టులు తెలిసినోళ్ళు పెట్టుకున్నారనుకుంటా. వాళ్ళు ట్రై చేశారు కానీ పెర్ఫార్మన్సెస్ బాలేదు. 'యానిమల్' సినిమాలో 'రణబీర్ కపూర్' గారిలాగా పాప అన్నంతలాగా ఇందులో కూడా బాయ్ ఫ్రెండ్ పేరుని హీరోయిన్ కలవరిస్తూనే ఉంటుంది. ఈ ప్యారలల్ స్క్రీన్ ప్లే కూడా ఎలా ఉంటుందంటే ఎక్కడైనా ఒకటి కాకపోయినా ఒకటైనా చూడాలనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం మరీ ఇంత డల్ నరేషనా అనే ఫీల్ తెప్పించింది. అసలు అంత కన్‌ఫ్యూజ్ చేయాల్సిన పనే ఉంది. అవసరం లేదుగా అనే ఫీల్స్. సాంగ్స్ కూడా అంతంత మాత్రమే. అనూప్ రూబెన్స్ గారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఇంపాక్ట్ లెస్. ఆ పిల్లల సాంగ్ అది కూడా అసలు అవసరమా అనిపించాయి. క్లైమాక్స్‌లో స్కైజోఫ్రెనియా అంటూ ఇచ్చిన కంక్లూజన్‌కి డెఫినిట్‌గా ఎంత బోరింగ్ వేలో చెప్పాల్సిన పనైతే లేదు. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే క్లైమాక్స్‌లో ఇచ్చిన ఒక యూనిక్ పాయింట్‌ని చెప్దామనుకున్న ఆలోచన బావుంది. కానీ దానికిచ్చిన ఫుల్ ట్రీట్‌మెంట్ ఏదో హారర్ సినిమాలాగా చూపించిన టైటిల్ అండ్ పోస్టర్స్ ఇవేమి కూడా సినిమా చూసాక సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వలేదండి. యూనిక్ పాయింట్ బట్ డల్ అండ్ బోరింగ్ ప్రెజెంటేషన్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 1.75/5. మీకు గనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.